హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్‌కే ఫిన్ క్లబ్. చాలా పెద్ద మిస్టేక్ జరిగిందండి. నా ట్రేడ్ 968.25లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది 965లో ఎగ్జిక్యూట్ అయింది. ఈ లెవెల్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ఇక్కడ అయింది. నా టార్గెట్ వచ్చేసి 961. చాలా వరస్ట్‌గా ఈ మిస్టేక్ అయితే జరిగింది. బ్లండర్స్ అనేవైతే చాలా జరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు జరిగిందైతే నాకు చాలా పెద్ద లాస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో, నేను ఒకవేళ అబోవ్ మళ్ళీ 968 లెవెల్‌కి వస్తే యావరేజ్ అయితే చేస్తాను. ఇదైతే దాదాపుగా చాలా వరస్ట్ రిస్క్ రివార్డ్ అని చెప్పుకోవాలి. బిగినర్స్ ట్రేడర్స్ ఎవరన్నా ఉంటే లైక్ న్యూ ట్రేడర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి నేను ఇది సజెస్ట్ చేయను. మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చాక మీరు యావరేజ్ అనేది అయితే చేసుకోవచ్చు. లైక్ నా ఎంట్రీ ఇక్కడ అయితే అయింది. నా టార్గెట్ ఇక్కడ. చూడండి దాదాపుగా రిస్క్ రివార్డ్ 0.85. ఎంత మినిమైజ్ చేసినా 1.89. సో, చాలా వరస్ట్‌గా అయితే ఉండింది. అందుకే నేను అప్ సైడ్ వచ్చినప్పుడు యావరేజ్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం, ఒకవేళ అప్ సైడ్‌కి వస్తే ఖచ్చితంగా యావరేజ్ అయితే చేస్తా. లేదంటే ఇది ద వరస్ట్ ట్రేడ్ అయితే అవుతుంది. లెట్స్ సీ. టార్గెట్ అయితే 961 లెవెల్‌లో ఉంది. అండ్ లెట్స్ చెక్ హౌ ద ట్రేడ్ వర్క్స్ టుడే. సో, ఇప్పటివరకైతే ఇదండి చూస్తున్నారు గదా! ఇంకా పైకి వస్తే యావరేజ్ చేద్దాం అనుకున్నాను. సో, అంతలోనే కిందికైతే వచ్చేసింది. ఇంకా ఈరోజు ఏం చేయడానికి లేదు. ఇది పైకెళ్ళినా, కిందికెళ్ళినా నేను చూస్తూ ఉండాల్సిందే. ఆర్ఆర్ కూడా నాకైతే అందుబాటులో అయితే లేదు. ద వరస్ట్ ఆర్ఆర్ అని చెప్పుకోవాలి. ఇంకా ఈరోజు మార్కెట్ ఆడినట్టుగా నేను చూస్తూ ఉండాల్సిందే. తప్పదు. నా తప్పు మరీ ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అవ్వకపోతే నాకంతే చాలు. ఇప్పుడు ఇంక ఏం చేయడానికి లేదు. ట్రేడ్ మేనేజ్మెంట్ చేయడం తప్ప. ఇక చూద్దాం, మార్కెట్ చేతిలోనే ఉంది.
సో ఫైనల్లీ టార్గెట్ అయితే రీచ్ అయింది ఫ్రెండ్స్. చూసారు కదా! మనం ఎంత బాగా ప్లాన్ చేసుకున్నప్పటికీ అప్పుడప్పుడు డే అనేది వరస్ట్‌గానే ఉంటుంది. ద వరస్ట్ ఎగ్జిక్యూషన్ వల్ల నా ఆర్ఆర్ మొత్తం అయితే చెడిపోయింది. ఏం చేసేది లేదు. అయినా సరే టార్గెట్ అయితే వచ్చింది. అది చాలా గొప్ప. థ్యాంక్ యూ.